मयूरध्वजरथसहितं रुद्रतेजस्वरूपं सेनान्यं शरवणजनितं ज्ञानशक्तिं कार्तिकेयं षडान्यं सुब्रह्मण्यं देवदेवं नमामि। సంకేతం ఈ ఖడ్గం హ్రీంకారనాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం యుగ యుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తి మార్గం ఆర్తరక్షణకై ధరించిన ధీర గుణమీ ఖడ్గం ధూర్త శిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం హుంకరించి అహంకరించి అధిక్రమించిన ఆతతాయిల తాంతు చూసిన క్షాత్రసత్వం అస్తమించని అర్క ఖడ్గం శరణు కోరి శిరస్సు వంచి సమాశ్రయించిన అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం జగతి మరువని ధర్మ ఖడ్గం నిద్దుర మత్తును వదిలించే కెంజాయల జిలుగి ఖడ్గం చిక్కటి చీకటి చీల్చుకు వచ్చే తెల్లని వెలుగి ఖడ్గం మట్టిని చీల్చుకు చిగురించే సిరిపచ్చని చిగురి ఖడ్గం
قد بعث الله الأخ مسعود హజార్ ఖాన్, మీరు హిందుస్థాన్లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అల్లా కోసం, ఇస్లాం కోసం మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు. ప్రపంచం అంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు. మసూద్ భాయ్ని హిందుస్థాన్ కాఫీర్లు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా. అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుణ్ణి మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీ స్వస్థలమైన హైదరాబాద్లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ని బయటికి తీసుకురావటం. వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇది మీకు అల్లా అప్పగించిన పవిత్రమైన బాధ్యత. అల్లా మిమ్మల్ని కాపాడతాడు. ఫీ అమానుల్లా. हीरो बनेगा है तू? एक बार बोला समझ में नहीं आता शक्ल देख నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. అవును, ఆయ్ బాబాయ్. ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా. ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత పేర్లుందిలే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లు నా కోసం తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్త ఏంట్రా? మీ బతుకులింతేరా. ఇలా కాపలా కాయాల్సిందే. రేయ్, ఈ రోజు నేను ఇక్కడ, రేపక్కడ. మీరెప్పుడు ఇక్కడే రే, ఇక్కడే. ఆజ్కల్ ఐసే హౌలే లోగ్ బహుత్ ఆ రహే. अरे कोटी 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 ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది. ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా, ఎమోషన్. 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు. బాబా, నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు. ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? అలాగుండా. ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్సులు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క జరగ రే, రౌండ్ ర్యాలీ. నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటాను రా. చిచి, ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారు రా. ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి రే ముందే చెప్పేస్తున్నా ఓటీటీ బాబు అలాగే బాబు ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు గుట్లు కూడా ఏమన్నా. రేయ్ ఒక్క ఛాన్స్ రా ఆ ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా అమ్ముతారు. రెండేళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తానా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు వచ్చాను. మళ్ళీ వస్తా. నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్సు అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. థు, వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటావు. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంటు ఉండాయి. ఇన్స్పెక్టర్ శ్యామ్కు ఫోన్ చేస్తాయి. పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస.